క్రిస్మస్ వీక్ కన్నా ముందు ఆడియన్స్ ముందుకు వచ్చిన అవతార్ 3 బాక్సాఫీస్ దగ్గర రెండో పార్ట్ కన్నా బాగుంది అనిపించే రేంజ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నా కూడా కలెక్షన్ల పరంగా మాత్రం రెండో పార్ట్ రేంజ్ లో అయితే ట్రెండ్ ను చూపించలేకపోయింది. కానీ సినిమా బ్రాండ్ వాల్యూ దృష్ట్యా లాంగ్ రన్ లో రెండో పార్ట్ తో కంపేర్ చేయకుండా చూస్తే మంచి జోరునే చూపెడుతూ ఉందని చెప్పాలి. టోటల్ గా వరల్డ్ వైడ్ గా సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్లు బడ్జెట్ మీద మంచి లాభాలనే సొంతం చేసుకుంటూ ఉండటం విశేషం. ఆల్మోస్ట్ $400 మిలియన్ రేంజ్ బడ్జెట్ తో రూపొందిన సినిమా వరల్డ్ వైడ్ గా ఇప్పటి వరకు అప్డేట్ అయిన కలెక్షన్ $865 మిలియన్ కి పైగా వసూలను సొంతం చేసుకుంది. ఇండియన్ కరెన్సీలో చెప్పాలి అంటే ఆల్మోస్ట్ 7,745 కోట్ల మమ్మూత్ గ్రాస్ మార్క్ ను దాటేసింది సినిమా. వరల్డ్ వైడ్ గా బడ్జెట్ మీద డబుల్ కలెక్షన్ అందుకున్న సినిమా ఇండియాలో ఉన్నంతలో బాగానే జోరు చూపెడుతూ ఉందని చెప్పాలి. ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్లతో ఇండియాలో 155 కోట్లకు పైగా నెట్ కలెక్షన్ల మార్క్ ను దాటేయగా తెలుగులో మాత్రం రెండో పార్ట్ తో కంపేర్ చేస్తే మూడో పార్ట్ ఏమంత ఇంపాక్ట్ ను చూపించలేకపోయింది. పోటీలో ఇతర సినిమాలు ఉండటం బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ కలెక్షన్ చూపెడుతూ ఉండటంతో అవతార్ 3 కన్నా బెటర్ ఆప్షన్స్ గానే ఇతర సినిమాలు కనిపించాయి తెలుగు ఆడియన్స్ కి. దాంతో తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఇప్పటి వరకు పెద్దగా ఇంపాక్ట్ నేమి చూపించలేక డిజాస్టర్ గానే నిలిచిందని చెప్పాలి ఇక్కడ. కానీ వరల్డ్ వైడ్ గా లాంగ్ రన్ లో సినిమా $1.2 to $1.4 బిలియన్ మార్క్ వైపు పరుగులు పెడుతూ ఉందని చెప్పాలి. న్యూ ఇయర్ వీకెండ్ లో సినిమా మరింత జోరును వరల్డ్ వైడ్ గా చూపించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.